వేములవాడ అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 16వ తేదీన అయ్యప్ప స్వామి మాలధరణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొండ దేవయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలధరణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఉదయం 6 గంటలకు స్వామివారికి మాలధరణ ధ్వజారోహణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 16వ తేదీ నుంచి మకర జ్యోతి వరకు ఆలయంలో నిత్య అన్నదానం ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో వేములవాడ పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో 16 తారీఖు ఆదివారం రోజున స్వామివారికి అయ్యప్ప స్వామి మాలాధారణ కార్యక్రమము, ధ్వజారోహణము, గణపతి హోమము కార్యక్రమంలో ప్రారంభము జరుగుతున్నవి. శబరిమలలో 16 తారీఖు నాడనే స్వామివారికి మాల దీక్ష ప్రారంభం జరుగుతుంది కాబట్టి అదే రోజున ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు చాలామంది అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా మాలాధారణ దీక్ష కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ 16 తారీఖు నుండి మకర జ్యోతి 14 తారీఖు వరకు కూడా అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామి వాళ్ళందరికీ భిక్ష అన్నదాన కార్యక్రమంలో జరుగుతున్నాను. మరి దాదాపుగా ఇప్పుడు ఒక 28 సంవత్సరాల నుంచి కూడా అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమంలో మరి ఇక్కడ వేములవాడ పట్టణంలో ఉన్న అయ్యప్ప స్వాములే కాకుండా మరి ఏదైతే వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి దేవాలయంకి వచ్చే అయ్యప్ప స్వాములందరికీ కూడా అన్నదాన కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. కావున ఈ పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని వేములవాడ పట్టణ ప్రజలు, రాజన్న సిరిసిల్ల జిల్లా భక్తులు, మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అయ్యప్ప స్వామి దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడినే కాకుండా మరి అయ్యప్ప ప్రచార దీక్ష జాతీయ ఒక జనరల్ సెక్రటరీ కూడా నేను దాదాపుగా ఈ 3 రాష్ట్రాల్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో దానిలో ఒక జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరుగుతుంది. మరి దేశపాండే గారు కూడా దానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి దేవాలయం ఎక్కడ కట్టినా నిర్మాణం చేసినా కూడా దీప నైవేద్యాల లోటు లేకుండా ఈ అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కూడా కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఈ 41 రోజు ఈ 60 రోజుల అన్నదాన కార్యక్రమంలో ఎవరైనా కానీ అయ్యప్ప స్వాములకు భిక్ష పెట్టాలన్నా ఇంట్లో మరి వీలు కాకుండా కూడా ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా మరి వారి పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, మరి పిల్లల బర్త్డేలకు కానీ ఆ రోజు సందర్భంగా కూడా ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వాములందరూ కూడా మనకు భోజన కార్యక్రమాలు కూడా వారందరూ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ఎప్పుడు కూడా ఈ అయ్యప్ప స్వామి దేవాలయము మరి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము.